అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. కొత్త రేషన్ కార్డులతో చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో ఈ ఏడాది మొత్తం 8,286 ఇండ్లు జిల్లాలో 1,15,532 మందికి 500 రూపాయలకే 24-25 వానాకాలానికి 29,838 రైతుల నుండి 1,10,000 ఈనాడు ఘనంగా మనం 29వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఊరు వాడ పల్లె అత్యంత విలువైన కానుకను పొందిన రోజు, అదే స్వాతంత్రాన్ని పొందిన రోజు 1900 జాతీయ పతాక ఆవిష్కరణ వేళ నిలబడవలసిందిగా ప్రార్థన. ఈ స్వేచ్ఛ కోసం ఎంతో మంది వీరులు తమ ప్రాణాల జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు పెద్దలు. దయచేసి అందరూ నిలబడే జాతీయ పతాకాన్ని గౌరవించాల్సిందిగా ప్రార్థన. ఒకటే ఫోటో ఇంకా దూరం రాలే అన్న, కొద్దిగా దూరం ఇంకా దూరం నిర్మాణం ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తం 22,500 కోట్ల వ్యయంతో ప్రజలకు సొంత ఇంటిని కల్పించేందుకు ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయాస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నాటి నుండే అమలు చేయడం ప్రారంభించింది. దేశభక్తి, త్యాగ నిరతి. మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ త్యాగదారులందరినీ స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటా ఉన్నాం. కొలువు తీరిన 48 గంటల వ్యవధిలోనే రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మనం ఎంతో గర్వంగా భావించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానితులైన ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అతిథులకు, స్వాతంత్ర సమరయోధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయ మిత్రులకు, విద్యార్థులకు నా ఆర్థిక శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. పౌర సంబంధాల శాఖ ద్వారా 70 ఏళ్లుగా ఆహార భద్రత భరోసా ఉన్న ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను ఉగాది నుండి సన్నబియ్యం రూపంలో బలోపేతం చేసి 13,000 కోట్ల వ్యయంతో 3,10,00,000 మందికి సన్నబియ్యం అందజేయడం జరుగుతూ ఉంది. దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరును ఈ పర్వదినాన మీ ముందు ఉంచుతున్నాం. సంగ్రామంలో బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తికై తమ ప్రాణాలు గుణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులందరికీ ఈ శుభవేళ జోహార్లు అర్పిస్తా ఉన్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.